హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు నుంచి విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు చెప్పుకుందాం. పూర్వం కన్నడ రాజ్యంలోని ఒక అగ్రహారంలో గుణాకరుడు అనే బాలుడు ఉండేవాడు. దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అనాథ అయిన బాలుడిని అగ్రహారంలోని వారు ఆదరాభిమానాలతో పెంచారు. వారి అభిమానంతో గుణాకరుడు ఒక గురువు వద్ద ఉంటూ విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. పెరిగి పెద్దవాడైన గుణాకరుడు గురువు వద్దనే ఉంటూ ఆయనకు సేవలు చేశాడు. ఆ గ్రామ ప్రజలకు కావలసిన పనులు చేస్తూ వారికి సాయపడుతూ ఉండేవాడు. ఒకరోజు గురువుగారి ఆదేశంతో గుణాకరుడు పట్నానికి వెళ్ళాడు. ఆ సమయంలో సముద్రం పొంగి సముద్ర తీరాన ఉన్న ఆ అగ్రహారం మునిగిపోయింది. ఎందరో చనిపోయారు. పట్నం నుంచి తిరిగి వచ్చిన గుణాకరుడు ఈ విషయం తెలుసుకొని బాధపడ్డాడు. ఎందరో ఆత్మీయులు, ముఖ్యంగా తన గురువు కూడా చనిపోవటంతో పిచ్చివాడైపోయాడు. గుణాకరుడు ఆ అగ్రహారాన్ని వదిలి ఊరూరు తిరిగాడు. ఒకచోట అతనికి తిరుపతి వెళుతున్న ఒక గుంపు కనిపించింది. గుణాకరుడు కూడా వారితో పాటు తిరుపతికి వెళ్ళాడు. అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వరుని దర్శించుకున్నాడు. తర్వాత అన్నప్రసాదం తీసుకున్నాడు. కొండలు గుహలతో నిండిన ఈ క్షేత్ర వైభవాన్ని చూస్తూ తిరిగాడు. ఆ క్షేత్రంలోని విశేషాలను చూస్తూ తిరుగుతున్న గుణాకరునికి ఒక గుహ కనిపించింది. ఆ గుహలో ఒక యోగి నిశ్చలంగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. తిరుపతికి వచ్చిన భక్తులందరూ ఆ యోగిని దర్శించుకొని వెళ్తున్నారు. కొందరు భక్తుల ద్వారా గుణాకరుడు ఆ యోగి గురించి తెలుసుకున్నాడు. ఆ యోగిని అందరూ యోగానందుడు అని పిలుస్తున్నారు. ఆయన ఎప్పుడూ అలా ధ్యానంలోనే ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. కానీ ఆయనను దర్శించి నమస్కరిస్తే ఎంతో శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. గుణాకరుడు ఆ యోగి పాదాల వద్దనే తన జీవితాన్ని గడపాలి అనుకున్నాడు. భక్తులందరూ గుహను విడిచి వెళ్ళిపోయారు. గుణాకరుడు మాత్రం నిశ్చలమైన భక్తితో యోగానందుడికి నమస్కరిస్తూ అలా గుహలోనే ఉండిపోయాడు. కొంతసేపు తర్వాత యోగానందుడు కనులు తెరిచాడు. గుహలో ఉన్న గుణాకరుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. నీవెవరువు అని అడిగాడు. యోగానందుడు తనను పలకరించినందుకు సంతోషించాడు. తన పూర్వ వృత్తాంతాన్ని ఆ యోగికి చెప్పాడు. అంతేకాక జీవితాంతము తనకు ఆయన పాదాల వద్ద చోటు ఇవ్వమని ప్రార్థించాడు. యోగానందుడు గుణాకరునితో, నాయనా, నీకు జ్ఞానబోధ చేయటానికి ఇంకా సమయం రాలేదు. నీ కోరిక ప్రకారం నువ్వు నాతోనే ఉండు. నీకోసం నా ఒంటరితనాన్ని వదిలేస్తున్నాను అన్నాడు. గుణాకరుడు సంతోషంతో ధన్యుడను స్వామి అంటూ ఆయన పాదాలపైన పడ్డాడు. యోగి అతడిని పైకి లేపి, గుణాకర, నేను ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి కాశీ వెళ్ళి అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళి తిరిగి ఇక్కడికి వస్తూ ఉంటాను. ఆ క్రమంలో రేపు నేను తీర్థయాత్రకు వెళ్తున్నాను. నువ్వు కూడా నాతోరా అన్నాడు. గుణాకరుడు సంతోషంగా అంగీకరించాడు. యోగానందుడు, గుణాకర, నీవు మజిలీ చేసిన చోట ఆహార పదార్థాలు సేకరించి స్వయంగా వంట చేసుకొని తినాలి. నేను మాత్రము కేవలం జలము మాత్రమే తీసుకుంటాను అన్నాడు. గుణాకరుడు, స్వామి, నేను కూడా కేవలం నీరు త్రాగుతూ తీర్థయాత్రలు చేస్తాను. మీరు తినకుండా నేను తినను అన్నాడు. యోగానందుడు, నాయనా, నీకు అంత శక్తి లేదు. కేవలం మంచినీరు త్రాగి అంత దూరం నడవలేవు. సరే, నీకోసం నేను కూడా ఆహారం తీసుకుంటాను. రేపు ఉదయాన్నే మన ప్రయాణం, సిద్ధంగా ఉండు అన్నాడు. గుణాకరుడు సంతోషంగా అలాగే స్వామి అన్నాడు. మరునాడు యోగానందుడు గుణాకరుడు నడుచుకుంటూ సూర్యాస్తమయ సమయానికి ఒక గ్రామం చేరుకున్నారు. ఊరు బయట ఒక చెట్టు క్రింద మకాన్ చేశారు. యోగానందుడు తన జోలె నుంచి ఒక బంగారు నాణెం తీసి గుణాకరుడికి ఇచ్చాడు. గుణాకరుడు గ్రామంలోకి వెళ్ళి
కావలసిన పదార్థాలు తెచ్చి వంట చేశాడు. ఇరువురూ భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. గుణాకరుడు యోగానందుని పాదములు నొక్కుతూ, స్వామి, నేను సరుకుల కోసం గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ 4 రోడ్ల కూడలిలో ఒక విగ్రహం ఉంది. 2 రాతి స్తంభాలపైన ఒక రాతి దూలం ఉంది. దానికి గొలుసులతో ఒక మానవ విగ్రహం తలక్రిందులుగా వేలాడి ఉంది. ఆ విగ్రహం గురించి ఈ గ్రామ ప్రజలకు ఏమీ తెలియదట. మీరు మీ జ్ఞాన దృష్టితో చూసి ఆ విగ్రహం గురించి తెలపండి అని అడిగాడు. యోగానందుడు దివ్య దృష్టితో విగ్రహం చరిత్రను తెలుసుకొని ఆ కథని గుణాకరుడికి చెప్పసాగాడు. మొదటి మజిలీ సుందరీమణి సత్యశీలుల కథ. గుణాకర, ఈ గ్రామమునకు సమీపంలో పూర్వము కమలాకరము అనే నగరము ఉండేది. దానిని రాజధానిగా చేసుకుని సత్యవర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను తన మంత్రి విశ్వనాథుని సాయంతో అనేక రాజ్యాలను జయించి వారిని తన సామంతరాజులుగా చేసుకున్నాడు. ఆ సత్యవర్ధనుడికి అహంకారం ఎక్కువ, నిరంకుశుడు. తాను అనుకున్న మాటే చెల్లాలి అనుకునేవాడు. ఈ గ్రామము పూర్వం విజయపురం రాజ్యానికి రాజధాని. విజయపురానికి రాజు సత్యశీలుడు. పేరుకు తగినట్లు సత్యాన్ని పలికేవాడు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించేవాడు. అతని మంత్రి వసుదేవుడు చాలా యుక్తిపరుడు. సత్యవర్ధనుని వంటి రాజుతో శత్రుత్వం పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పాలు చేయటం లేక అతనితో సంధి చేసుకుని కప్పం చెల్లిస్తున్నాడు. నిజానికి సత్యశీలుని ధైర్యం, వసుదేవుని తెలివితేటల ముందు సత్యవర్ధనుడు పనికిరాడు. గార్జర దేశాన్ని హేమవర్మ పరిపాలిస్తున్నాడు. అతని కూతురు సుందరీమణి. పేరుకు తగినట్లు అందమైనది. సుందరీమణి సత్యశీలుణ్ణి ఒకసారి చూసింది. అతని గురించి తెలుసుకొని అతనిని ఆరాధించింది. తర్వాత అతనిని వివాహం చేసుకోవాలి అనుకున్నది. తన కోరికను లేఖ ద్వారా సత్యశీలునికి తెలిపింది. సత్యశీలుడు కూడా సుందరీమణి రూపలావణ్యాల గురించి విన్నాడు. అందుకు ఆమెతో వివాహానికి తన అంగీకారాన్ని తెలియచేశాడు. సత్యవర్ధనుడు సుందరీమణి అందచందాలను గురించి విన్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. తన అభిప్రాయాన్ని హేమవర్మకు తెలియచేశాడు. సత్యవర్ధనుడు వంటి రాజు తన కూతుర్ని పెళ్లి చేసుకోవటం తన అదృష్టం అనుకున్నాడు హేమవర్మ. వెంటనే తన కుమార్తె సుందరీమణికి ఈ విషయం చెప్పాడు. కానీ ఆమె తన మనసులోని విషయం తండ్రికి చెప్పింది. తాను మానసికంగా సత్యశీలుని భార్యని అని తెలిపింది. హేమవర్మ కూడా తన కూతురు ప్రేమను కాదనలేకపోయాడు. సత్యవర్ధనుడికి తన కూతురు ప్రేమ గురించి తెలిపి తన కూతురిని సత్యశీలునితో వివాహం చేస్తానని చెప్పాడు. సత్యవర్ధనుడి అహం దెబ్బతిన్నది. తనను కాదని సుందరీమణిని సత్యశీలునికిచ్చి వివాహం చేయటం అతనికి నచ్చలేదు. ఎలాగైనా సుందరీమణిని తన మందిరానికి రప్పించుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. సుందరీమణి సత్యశీలుల వివాహం జరిగింది. సత్యవర్ధనుడు విజయపురంపై దాడి చేసి సుందరీమణిని తీసుకురావాలి అనుకున్నాడు. కానీ సత్యశీలుని మంత్రి వసుదేవుడు తన తెలివితేటలతో శత్రుమూకలను చిన్నాభిన్నం చేస్తాడని అర్థమైంది. సత్యవర్ధనుడు తన మంత్రి విశ్వనాథుని సలహాతో వసుదేవుడి రాజ్యంలో లేనప్పుడే విజయపురంపై దాడి చేయాలి అనుకున్నాడు. ఒకరోజు వసుదేవుడు తప్పనిసరిగా విజయపురాన్ని వదిలి వేరొక పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. వసుదేవుడు తన సహాయ మంత్రి జయదేవునికి రాజ్యం కాపాడే బాధ్యతలు చెప్పి తన పని మీద గ్రామాంతరం వెళ్ళాడు. ఈ విషయము సత్యవర్ధనుడికి తెలిసింది. వెంటనే సైన్యంతో విజయపురంపై దాడి చేశాడు. విజయపురం సైన్యాధిపతి వీరశేఖరుడు తన సైన్యంతో శత్రు సైన్యాన్ని అడ్డుకున్నాడు. సత్యవర్ధనుడు కోటగోడలను పగలగొట్టడానికి మరఫిరంగులు ఉపయోగించాడు. ఆ యుద్ధంలో ఎందరో చనిపోయారు. సమయానికి వసుదేవుడు లేకపోవడంతో విజయపురం కోట ప్రమాదంలో పడింది.
సూర్యాస్తమయం కావటంతో సత్యవర్ధనుడి సైన్యం యుద్ధాన్ని ఆపింది. కోట చుట్టూ డేరాలు వేసుకుని అక్కడే కాపలా కాయసాగారు. జయదేవుడు, సత్యశీలుడు, వీరశేఖరుడు జరిగిన యుద్ధం గురించి, తమకు జరిగిన నష్టం గురించి సమీక్షించుకున్నారు. శత్రు సైన్యాన్ని ఎంతో కాలం ఆపలేమని అర్థం చేసుకున్నారు. ఈ యుద్ధానికి మూల కారణం ఆలోచించారు. రాణి కోసమే సత్యవర్ధనుడు దాడికి పాల్పడ్డాడని గ్రహించారు. ముందుగా రాణిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసే మార్గం గురించి ఆలోచించారు. జయదేవుడు ఒక పథకం వేశాడు. తాను సైన్యాధిపతి వీరశేఖరునిగా వేషం మార్చుకున్నాడు. ఆ రాత్రి గుర్రంపై ఒక వీరశేఖరుడు సైన్యాన్ని దాటి సత్యవర్ధనుడి వద్దకు రాబోయాడు. సైనికాధికారులు అతన్ని అడ్డగించారు. అప్పుడు అతను, అయ్యా, నేను రాజుగారిని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు సైన్యాధిపతి. ఆ విషయమేదో మాకే చెప్పు, మేము వెళ్ళి రాజుగారికి చెబుతాము అన్నాడు ఆ పురుషుడు. అయ్యా, ఇది కేవలం రాజుగారికి మాత్రమే చెప్పవలసిన విషయం. నా మీద మీకేమైనా అనుమానం ఉంటే నన్ను పరీక్షించుకోండి. నా వద్ద ఏ ఆయుధమూ లేదు అన్నాడు. సైనికులు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించి అతని వద్ద ఎలాంటి ఆయుధం లేదని తేల్చారు. దానితో అతనిని రాజు వద్దకు తీసుకుని వెళ్లారు. అతను సత్యవర్ధుని పాదాలపైన పడి దీనంగా, మహారాజా, మీరే నన్ను రక్షించాలి. నేను సత్యశీలుడి సైన్యాధిపతిని. నా పేరు వీరశేఖరుడు. ఇప్పటి వరకు మీ సైన్యాన్ని అడ్డగించింది నేనే. నేను సత్యశీల మహారాజుకి మీ గురించి, మీ పరాక్రమం గురించి చెప్పాను. కేవలం ఒక స్త్రీ కోసం రాజ్యాన్ని నాశనం చేయవద్దని, సుందరీమణిని మీకు అప్పగించితే మీరు సత్యశీలుణ్ణి క్షమించి వదిలేస్తారని చెప్పాను. కానీ మూర్ఖుడైన ఆ రాజు నా మాటలు వినలేదు. పైగా రాజ్యం నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. నేను తెలివి తక్కువ రాజును విడిచి గొప్ప వీరులైన మీ చెంతకు చేరాను. మీ వద్ద పనిచేసే భాగ్యం నాకు కల్పించండి అని ప్రార్థించాడు. సత్యవర్ధనుడు, వీరశేఖర, నీ పరాక్రమం గురించి విన్నాము. కానీ నిన్ను చూడటం ఇదే మొదటిసారి. ఇక నుంచి నా సైన్యాన్ని నడిపించే బాధ్యత నీదే అని అతడిని తన సైన్యాధిపతిగా చేశాడు. మిగిలిన వారిని పిలిచి, ఇక ఇతనే మీ నాయకుడు. ఇతను చెప్పినట్లుగా మీరు నడుచుకోవాలి అని చెప్పాడు. వీరశేఖరుడు ఆనాటి రాత్రి ఆ ప్రదేశమంతా తిరుగుతూ కాపలా కాశాడు. అంతలో కోటవైపు నుంచి ఒక యువకుడు, అతని వెనుక ఒక మేనాని మోస్తూ బోయీలు వచ్చారు. సైనికులు వారిని ఆపి వీరశేఖరుడికి విషయాన్ని చెప్పారు. వీరశేఖరుడు ఆ యువకుడిని, మీరెవరు అని ప్రశ్నించాడు. ఆ యువకుడు, అయ్యా, మాది ఈ నగరం కాదు, పక్కన ఉన్న ఊరి నుంచి వస్తున్నాము. ఈ మేనాలో వారికి కడుపులో పుండు లేచింది. దానికి వైద్యం కోసం వెళుతున్నాము అన్నారు. అప్పుడు వీరశేఖరుడు మేనాలోకి తొంగి చూసి, నువ్వు చెప్పినట్లే లోపల రోగి బాధపడుతున్నాడు, మీరు వెంటనే వెళ్ళండి అని ఆ యువకుడితో అన్నాడు. మేనాతో పాటు ఆ యువకుడు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వీరశేఖరుడు సైనికులను జాగ్రత్తగా కాపలా కాయండి అని హెచ్చరించి గుర్రంపై వేరే దిశలో పర్యవేక్షించడానికి వెళ్ళాడు. మరునాడు ఉదయం సత్యవర్ధనుడు, అతని సైన్యము యుద్ధానికి సిద్ధమైంది. కానీ సత్యవర్ధనుడికి వీరశేఖరుడు కనిపించలేదు. సైనికులు అతనికి రాత్రి జరిగిన సంఘటన తెలిపారు. దానితో రాజు ఆలోచించాడు. అతడు వీరశేఖరుడు కాదని రాజుకు అర్థమైపోయింది. వెంటనే సైన్యాన్ని కోటపైకి దాడికి పంపాడు. మరఫిరంగుల దెబ్బలకు కోటగోడలు పగిలిపోయాయి. సత్యవర్ధనుడి సేనలు ఉప్పెనగా కోటలోకి దూసుకొని పోయాయి. సత్యశీలుని సైన్యాధిపతి వీరశేఖరుడికి శత్రు సైన్యాన్ని అడ్డగించడం తమకి సాధ్యం కాదని అర్థమైంది. అందుకని అతడు పీనుగుల గుట్టలో ఒక పీనుగులాగా పడి ప్రాణాలు కాపాడుకున్నాడు. కోట లోపలికి వెళ్ళిన సైన్యం సత్యశీలుణ్ణి బంధించారు. సత్యవర్ధనుడి ఆదేశం మేరకు
రాణి సుందరీమణి కోసం వెతికారు. కానీ ఆమె దొరకలేదు. దానితో సత్యవర్ధనుడికి కోపం వచ్చి సత్యశీలుడిని చంపబోయాడు. అప్పుడు అతడిని విశ్వనాథుడు ఆపి, రాజా, సత్యశీలుడు చనిపోతే సుందరీమణి విధవరాలు అవుతుంది. ఒక విధవరాల్ని వివాహం చేసుకోవడం మీకు మంచిది కాదు. అందుకని సుందరీమణిని వివాహం చేసుకునే వరకు సత్యశీలుణ్ణి ప్రాణాలతో బంధించి ఉంచటం మంచిది అన్నాడు. సత్యవర్ధనుడికి కూడా విశ్వనాథుని సలహా నచ్చింది. సైనికులతో సత్యశీలుణ్ణి బందీగా తన రాజ్యానికి తీసుకుని వెళ్ళమని ఆదేశించాడు. విజయపురానికి శివవర్మ అనే వాడిని తన ప్రతినిధిగా నియమించాడు. సైన్యంతో సహా కమలాకరమునకు వెళ్ళాడు. సత్యవర్ధనుడు ప్రతిదినము సత్యశీలుణ్ణి బాధించి సుందరీమణి జాడను తెలపమని అడిగేవాడు. కానీ సత్యశీలుడు తన భార్య ఎక్కడ ఉన్నదో చెప్పలేదు. రాజ్యం నలుమూలలా వెతికినా సుందరీమణి జాడ తెలియలేదు. ఎందుకంటే జయదేవుడు సైన్యాధిపతిగా వేషం మార్చుకొని సత్యవర్ధనుడి చెంత చేరాడు. ఆ రాత్రి మేనాలో రాణిని ఉంచి రాజ్యాన్ని దాటేటట్లు చేశాడు. తనకు తెలిసిన ఒక బిల్ల నాయకుడి ఆధీనంలో రహస్యంగా రాణిని దాచాడు. జయదేవుడు రాజ్యంలో జరిగిన విశేషాలు వసుదేవునికి చెప్పాలని బయలుదేరాడు. దారిలో అతనికి వీరశేఖరుడు తోడయ్యాడు. ఇరువురూ కలిసి వెళుతూ ఉండగా వసుదేవుడు ఎదురయ్యాడు. వసుదేవుడు జరిగిన విషయం తెలుసుకొని రాజు ఆపదలో ఉన్నాడని గ్రహించాడు. అతను ఒక ఎత్తు వేశాడు. వసుదేవుని ఆదేశం ప్రకారము జయదేవుడు మారువేషంతో ధనుంజయుడు అనే పేరుతో రాజుకు బాగా దగ్గరయ్యాడు. అతడు సత్యవర్ధనుడి మెప్పు కోసం సుందరీమణి జాడ కనుగొనటానికి అనేక ప్రయత్నాలు చేశాడు. తన కోసం కష్టపడుతున్న ధనుంజయునిపై సత్యవర్ధనుడికి అభిమానం పెరిగింది. అతడిని తన ఆత్మీయునిగా భావించాడు. ఒకరోజు ధనుంజయుడు సత్యవర్ధుణ్ణి తీసుకొని శివాలయం వెళ్ళాడు. అక్కడ జ్ఞానసిద్ధి అనే యోగిని కలిశాడు. ఆ యోగిని రాజు తన ప్రేయసి సుందరీమణి జాడ గూర్చి అడిగాడు. అప్పుడు ఆ జ్ఞానయోగి రాజుతో, రాజా, నీ కోరిక నెరవేరే సమయం వచ్చింది. నీవు బంధించిన రాజు యొక్క మంత్రి నీ కోరిక తీర్చటానికి వస్తాడు అన్నాడు. సత్యవర్ధనుడు ప్రతిరోజు జ్ఞానసిద్ధిని కలుస్తూ అతని ఆశీస్సులు తీసుకునేవాడు. ఒకరోజు ఆ యోగి రాజుతో, రాజా, ఈ రోజున నీ కోరిక నెరవేరుతుంది. దేవుడు నిన్ను అనుగ్రహించాడు అన్నాడు. సత్యవర్ధనుడు సంతోషించాడు. అతడు ధనుంజయునితో కలిసి తన రాజమందిరానికి వెళ్ళాడు. రాజు అక్కడికి చేరేసరికి అతని కోసం ఒక వార్తాహరుడు ఎదురు చూస్తున్నాడు. అతడు రాజును కలిసి ఒక లేఖను ఇచ్చాడు. ఆ లేఖలో, మహారాజా, నేను సత్యశీలుని మంత్రి వసుదేవుడను. నేను రాజధానిలో లేని సమయాన మీరు దండయాత్ర చేసి మా రాజును బంధించారు. నేను రాజధానిలో ఉంటే అసలు ఆ యుద్ధమే జరిగేది కాదు. మీ వంటి గొప్ప రాజుతో పోటీపడి ఎవరు గెలుస్తారు? మీరడిగినట్లు రాణిని మీకు అప్పగించి మా రాజ్యమును కాపాడుకునేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను రాణిగారి ఆచూకీ తెలుసుకొని ఆమెను తీసుకువచ్చాను. మీరు ఆమెను పరిగ్రహించి సత్యశీల రాజును విడుదల చేయండి. మీ రాజ్యమునకు బహుదూరంలో ఉండుట వలన మిమ్మల్ని 6 రోజుల్లో కలుసుకుంటాను అని రాయబడి ఉంది. ఆ లేఖ రాసి 6 రోజులు అయింది. కావున వసుదేవుడు తమ రాజ్యాన్ని చేరి ఉంటాడని రాజు తలిచాడు. ధనుంజయుడు, విషయం ఏమిటో నేను కనుక్కొని వస్తాను అంటూ రాజ్యం పొలిమేరలకు వెళ్ళాడు. అక్కడ అంతవరకు జ్ఞానసిద్ధి వేషంలో ఉన్న వసుదేవుడు కనిపించాడు. ధనుంజయుడు అతనిని కలిసి నమస్కరించాడు. ఆ తర్వాత వసుదేవుని సందేశాన్ని తీసుకొని రాజు వద్దకు వచ్చాడు. రాజా, నిజంగానే వసుదేవుడు రాజ్యం పొలిమేరలలో రాణితో సహా ఉన్నాడు. మీరు నేను మాత్రమే ఆయన్ను కలుసుకోవాలట. మన వెంట సత్యశీలుణ్ణి కూడా తీసుకొని వెళితే వారు రాణి సుందరీమణిని మీకు అప్పజెబుతారట
అని ధనుంజయుడు వసుదేవుని సందేశాన్ని రాజుకు చెప్పాడు. తరువాత ధనుంజయుడు సత్యవర్ధనుడితో, రాజా, మనం సత్యశీలుణ్ణి మేనాలో తీసుకుని వెళ్దాము. అక్కడ మీరు సుందరీమణి చేతిని పరిగ్రహించుట అతడు చూడాలి. రాణికి ఆడంబరంగా రావటం అంటే ఇష్టం లేదుట. అందుకని మనం సాధారణ మనుషులుగా రహస్యంగా వెళదాము అన్నాడు. సత్యవర్ధనుడికి కూడా ధనుంజయుని అభిప్రాయం నచ్చింది. సత్యవర్ధనుడు, ధనుంజయుడు ఇరువురు ఆ సాయంకాలం రాజ్యం పొలిమేర వద్దకు బయలుదేరారు. వారి వెంట ఒక మేనాలో సత్యశీలుణ్ణి ఉంచి 4 బోయీలు మోసుకుంటూ వెళ్లారు. 4 రాజభటులు కూడా వారి వెంట వెళ్లారు. వారంతా కొంత దూరం పయనించి వసుదేవుణ్ణి కలుసుకున్నారు. చాలా చీకటిగా ఉన్నది. వసుదేవుడు తన వద్ద ఉన్న ఒక లాంతరు వెలుగులో సత్యవర్ధనుణ్ణి, అతని వెంట ఉన్నవారిని చూశాడు. సత్యవర్ధనుడికి దూరంగా ఉన్న మేనాను చూపించి, దానిలో సుందరీమణి ఉన్నది. మీరు కూడా వెళ్ళి దానిలో కూర్చొని మీ పట్నానికి వెళ్ళండి. నేను సత్యశీల రాజును తీసుకుని వెళ్తాను అన్నాడు. తాను వలచిన సుందరీమణిని ఎప్పుడు కలుస్తానా అని తహతహలాడుతున్న సత్యవర్ధనుడు మేనా వైపు చూశాడు. లోపల తల వంచుకున్న ఒక యువతి కూర్చొని ఉన్నట్లు కనిపించింది. ఆతృతగా అతడు మేనాలోకి వెళ్ళి ఆ యువతి ముందు కూర్చున్నాడు. ఆ యువతి తన వద్ద ఉన్న సంకెళ్లతో అతని కాళ్ళు చేతులు బంధించింది. చీకటిలో చెట్ల చాటున దాక్కున్న కొందరు వ్యక్తులు రాజు వెంట వచ్చిన బోయీలను, సైనికులను నిశ్శబ్దంగా చంపేశారు. మేనాలో యువతి వేషంలో ఉన్న వీరశేఖరుడు తన మారు వేషాన్ని తీసివేశాడు. తర్వాత సత్యవర్ధనుణ్ణి మేనాలో బోయీలు విజయపురానికి తీసుకుని వెళ్లారు. ఆ రాజుకు చీకటిలో తన రాజధానికి తీసుకుని వెళుతున్నట్లు అనిపించింది. వీరశేఖరుడు మరికొందరు ముందుగా విజయపురం వెళ్ళి శివవర్మను చంపారు. సత్యశీలుడు మరలా విజయపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. సత్యవర్ధనుణ్ణి కారాగారంలో బంధించారు. మరునాడు ఉదయము కమలాకర రాజ్యంలో అలజడి రేగింది. సత్యవర్ధన రాజు కనిపించడం లేదని సైన్యాధిపతులందరూ ఆందోళన చెందారు. తర్వాత వారికి సత్యవర్ధనుణ్ణి విజయపుర రాజు సత్యశీలుడు బందీగా చేశాడని తెలిసింది. మంత్రి విశ్వనాథుడికి జరిగిన విషయమంతా అర్థమైంది. వసుదేవుని తెలివితేటలకు మెచ్చుకున్నాడు. పెద్ద సైన్యాన్ని తీసుకువెళ్ళి విజయపురంపై దాడి చేసిన వసుదేవుని మాయతో అందరూ చిత్తు కావలసిందేనని గ్రహించాడు. అందుకని తమ రాజును విడిపించుకోవటానికి రాజమార్గం ఒకటే దారి అని తెలుసుకున్నాడు. విశ్వనాథుడు మరికొందరు విజయపురం వెళ్ళి సత్యశీలుడు, వసుదేవులను కలిశారు. వారితో సత్యవర్ధనుడు చేసిన పనులు తప్పని, దానికి తగిన ఫలితం అనుభవించాడని అన్నాడు. అతనిపై దయచూపి విడిచిపెడితే ఇక ఇలాంటి అకృత్యాలు జరగకుండా తాను చూసుకుంటానని విజ్ఞప్తి చేశాడు. విశ్వనాథునిపై గల గౌరవంతో వసుదేవుడు సత్యవర్ధనుణ్ణి క్షమించమని రాజును కోరాడు. మంత్రి కోరిక మేర సత్యశీలుడు సత్యవర్ధనుణ్ణి విడుదల చేశాడు. సత్యవర్ధనుడు కూడా తాను చేసిన పనికి, పొందిన అవమానానికి బాధపడి పశ్చాత్తాపంతో తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తర్వాత సత్యశీలుడు తన భార్య సుందరీమణిని రాజ్యమునకు రప్పించాడు. సుందరీమణి కోరిక మేరకు పరస్త్రీలను కోరే దుర్మార్గులకు సత్యవర్ధనుడి గతే పడుతుంది అని చెబుతూ ఈ లోహ విగ్రహాన్ని పట్టణం మధ్యలో ఏర్పాటు చేశాడు. కాలక్రమేణా రాజ్యాలు పోయి ఆ పురము ఈ గ్రామంగా మారింది. యోగానందుడు చెప్పిన విగ్రహం కథ విని గుణాకరుడు ఆశ్చర్యపోయాడు. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు మొదటి భాగం సమాప్తం. రేపు రెండవ భాగంలో రెండవ మజిలీ కథ అయిన వేద విప్రుని కథ చెప్పుకుందాము. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.